అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో అల్లూరి సెంటర్లోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన పాత్రుడు, ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ పాల్గొన్నారు. అల్లూరి త్యాగాలు, పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని నేతలు పిలుపునిచ్చారు. కృష్ణదేవిపేట ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని వివరించారు. అల్లూరి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ రోజు భారత స్వతంత్రంలో ఒక కడు ముఖ్యమైనటువంటి ఘట్టం. మన స్వతంత్ర పోరాటం గురించి ఎప్పుడు మాట్లాడినప్పటికీ అల్లూరి సీతారామరాజు గురించి స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఈ స్వతంత్ర భారతదేశంలో మన దేశం, నేను భారతీయుడిని గర్వంగా చెప్పగలుగుతున్నా ఉంటే ఇటువంటి పోరాట యోధులు ఎంతో మంది ప్రాణ త్యాగంతో వచ్చినటువంటి స్వతంత్రం ఇది. ఆ రోజు గాంధేయవాదంతో చాలా మంది అల్లూరి సీతారామరాజు హింసను ప్రోత్సహించారంటారు. హింసను ప్రోత్సహించలేదు. బ్రిటిష్ వారికి సరైనటువంటి విధంగా బుద్ధి చెప్పాలనే ఆలోచనతో మన కర్రలతో చేయలేదు, వారి తుపాకీలతో మనం కాల్చి చంపుతున్నారు. మనం అదే తుపాకీలతో వాళ్ళు కాల్చాలి. ఒక గాంధేయ సిద్ధాంతంతో వెళ్లి ఆయన అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పాటతో ఆ రోజు గిరిజన ప్రాంత ప్రజల్ని వారిని విపరీతంగా ఇబ్బంది పెడుతుంటే, అరాచకాలు చేస్తుంటే, వారు కనీసం కూలి కూడా ఇవ్వకుండా, వాళ్ళు పోడు వ్యవసాయం చేసుకోకుండా, వారు గిరిజన సాంప్రదాయాలకు విరుద్ధంగా బ్రిటిష్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నప్పుడు వారి తరపున వెళ్లి పోరాడి వారికి రక్షణ కల్పించి 129వ జయంతి అతని గురించి ఎప్పుడు మాట్లాడినా ఉద్రేకిందో ప్రతి ఒక్కరు కూడా చిన్న వయసులోనే అతనికి ఏం సంబంధం లేకపోయినా గిరిజన ప్రాంతాల్లో అన్యాయం జరుగుతుందని చెప్పి ఒక విప్లవం స్టార్ట్ చేసి ధైర్యంగా బ్రిటిష్ వారిని ఎదుర్కొన్నటువంటి అతను చనిపోయిన సంఘటన తెలుసు. ఎలా చనిపోయారో మీ అందరికీ తెలుసు. హిస్టరీ అదొక పెద్ద స్టోరీ. అయితే అటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత అతను తీసుకొచ్చి, ఆ డెడ్ బాడీ తీసుకొచ్చి మన కృష్ణదేవిపేట అంటే మన కేడీపేట అక్కడ సమాధి చేశారు. అప్పటి నుంచి కూడా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ప్రయత్నం చేయడం